ఈ రోజు వీడియోలో అయితే చాలా మంచి ఇంట్రెస్టింగ్ విషయం అయితే డిస్కస్ చేసుకుందాము. అది నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇది గ్యాదర్ చేశాను. చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటుంది కదా, అదేంటంటే చనిపోయిన వారు కానీ ఇలా మరణించిన వారు కానీ మన పెద్దవాళ్ళు మన కళలో కనిపిస్తే అది దేనికి సంకేతం, అసలు మంచిదా కాదా, అసలు ఏంటి దీని గురించి అన్నది పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. నాకు కూడా చాలా డౌట్ ఉంది దీని మీద. సో దీని మీద అయితే నేను కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు సేకరించాను. ఈ విషయాల్ని మీతో షేర్ చేసుకుందామని నా చిన్న కోరిక అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ చేసే ప్రతి చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ వలన ఈ ఛానల్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వేరొకరికైతే ఇది షేర్ చేయండి. మనలో చాలా మందికి చనిపోయిన మన పెద్దవారు వచ్చి కలలో కనిపిస్తూ ఉంటారు కదా, మరి వారు మనలో కలలో కనిపించిన ప్రతిసారి కూడా మన మనసులో ఒకటే ప్రశ్న ఉంటుంది. అదేంటంటే అసలు మన పెద్దవారు ఎందుకు ఇట్లా వస్తున్నారు, మన నుంచి ఏమైనా ఆశిస్తున్నారా, మన నుంచి ఏదైనా తీరని కోరికలు ఉంటే అవి అడుగుతున్నారా, లేదంటే గనక మనకి ఏదైనా శుభ సూచకాన్ని ఇస్తుందా, లేదంటే రాబోయేటువంటి ఏదైనా ప్రమాదాన్ని గురించి మన కళ్ళలోకి వచ్చి హెచ్చరిస్తున్నారా, అంటే జాగ్రత్తలు చెప్తారా అని చెప్పి చాలా అనుమానాలు అయితే ఉంటూ ఉంటాయి. అయితే మనకు నిద్రలో వచ్చే కళలు మనకు రాబోయేటువంటి భవిష్యత్తును కూడా సూచిస్తాయట. ముఖ్యంగా తెల్లవారుజామున వచ్చే కళలు 100% కూడా ఒక్కొక్క సందర్భంలో నిజమవుతాయని చెప్పి స్వప్న శాస్త్రాల్లో అవగాహన ఉన్నవారు కూడా చెప్తూ ఉంటారు. అలాగే తెల్లవారుజామున వచ్చినటువంటి కళ నిజమైందని చెప్పి రామాయణంలో కూడా శ్రీరాముడు ప్రస్తావించాడట. అలాగే చనిపోయిన వ్యక్తులు మన కళలో కనిపిస్తే చాలా మంచిదని, మన భవిష్యత్తులో ఏర్పడే శుభ సంకేతాలను సూచిస్తాయని పండితులు చెప్తూ ఉంటారు. కొన్ని కళలు మాత్రం మన ప్రమాదాన్ని ముందుగానే మనకి సూచన చేస్తూ ఉంటాయి. అంటే ఒక రకంగా ఇది హెచ్చరించడం లాంటిది. మనలో చాలా మందికి చనిపోయిన మన పితృదేవతల కళలో కనిపిస్తూ ఉంటారు. మీకు కూడా అలా కనిపిస్తే వారి ఆశీర్వాదం మన పైన ఉంది అని చెప్పి మనం భావించాలి. అలాగే కొంతమందికి మనకి మనమే అంటే కలగనే వ్యక్తులే చనిపోయినట్టుగా కల వస్తుందంట. అలా మనకి మనమే మరణించినట్టుగా కల వస్తే చాలా శుభప్రదమని, మనకు విపరీతమైన అదృష్టం పట్టబోతుందని పండితులు సూచిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి కళలు వస్తే అస్సలు భయపడకూడదు అని చెప్పి చెప్తూ ఉంటారు. అలాగే మనకి ఇష్టమైనటువంటి వ్యక్తులు ఎవరైనా కళలో మరణించినట్లుగా వస్తే వారి ఆయుష్ పెరుగుతుందట. వారికి నిండు 100 ఏళ్ల ఆయుష్ ఉంటుందని ఒక గట్టి నమ్మకమట. అయితే మరణానికి సంబంధించిన కళలను ఎవరితోటి చెప్పకూడదు. మరణానికి సంబంధించిన మంచి కళలు ఉన్నట్లుగానే కొన్ని అరిష్టమైనటువంటి కళలు కూడా ఉంటాయట. కొంతమందికి సూసైడ్ చేసుకున్నట్లుగా కళలు వస్తూ ఉంటాయట. ఇలాంటి కళలు అయితే రాకూడదట. ఇలాంటివి వస్తే అశుభంగా భావించాలి. దీని అర్థం ఏంటి అనంటే భవిష్యత్తులో ఏదో పెద్ద సమస్య రాబోతుంది లేదా అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అని చెప్పి అర్థం చేసుకోవాలి. అలాగే మనలో చాలా మందికి తరచుగా దుష్ట శక్తులు కళలో కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి కళల్ని కూడా అశుభంగా భావించాలి. చనిపోయిన మన పూర్వీకులు ఆనందంగా నవ్వుతూ గనక మన కళల్లో కనిపిస్తే త్వరలో మనకి అదృష్టం పట్టబోతుంది, మన కోరికలు కూడా నెరవేరబోతున్నాయి అని చెప్పి అర్థం. అలాగే చనిపోయిన మన పెద్దలు తెల్లటి వస్త్రాలు ధరించి కళలో కనిపిస్తే వారి ఆత్మకు శాంతి లభించిందని చెప్పి సూచన. అలాగే చనిపోయిన మన పెద్దలు ఏడుస్తున్నట్లుగా లేదా కోపంగా ఉన్నట్లు గనక మన కళల్లో కనిపిస్తే మన పనుల్లో ఆటంకాలు రాబోతున్నాయి, అంటే వ్యాపారాల్లో గాని ఇతర పనుల్లో గాని నష్టాలు గాని కష్టాలు గాని ఏర్పడబోతున్నాయి అని చెప్పి అర్థం చేసుకోవాలి. అలాగే చాలా మంది ఆడవారికి తమ భర్త మరణించినట్లుగా కల వస్తుందట. మన కళలో గనక అలాంటివి వస్తే లేదా భాగస్వామి అలా జరిగినట్లుగా వస్తే అది చాలా మంచి శకునంగా భావించాలి. ఇలాంటి కళల వల్ల మన పార్ట్నర్ యొక్క ఆయుష్ పెరుగుతుందట. మరి చనిపోయినటువంటి పూర్వీకులు గనక కళలోకి వచ్చి ఏదైనా ఆహారం కావాలని గాని ఏదైనా వస్తువు కావాలని గాని అడిగితే వెంటనే ఆ వస్తువుని కొని పేదవారికి దానం చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందట. అలాగే మనకు డబ్బు ఇస్తున్నట్లుగా కళలో కనిపిస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందుతామని చెప్పి అర్థం. అలాగే చాలా మందికి తరచుగా పీడకలలు వస్తూ ఉంటాయి. ఈ పీడకలలు ఎక్కువగా వస్తే శివుణ్ణి పూజించాలి. అలాగే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుతూ ఉన్నట్లయితే గనక పీడకలలు రాకుండా ప్రశాంతమైనటువంటి నిద్ర పడుతుంది. ఇక తెల్లవారుజామున వచ్చేటువంటి కలలు నిజమవుతాయని చెప్పి చాలా నమ్మకం అయితే ఉంటుంది.
అలాగే ముందు తరాల వారి అనుభవాల ప్రకారం సూర్యోదయం తర్వాత వచ్చేటువంటి కళలు సుమారుగా 1 నెల రోజుల్లోపే నిజమవుతాయని చెప్పి ఒక అంచనా. అలాగే మనలో చాలా మందికి కళలో దేవతలు కనిపిస్తూ ఉంటారు. దీనిపైన నేనైతే పూర్తి వీడియో అయితే చేశానండి. కళలోకి దేవుళ్ళు వస్తే ఏమవుతారు, అలాగే సూర్యోదయం బ్రహ్మ ముహూర్తం టైంలో మెలకు వస్తే గనక ఏం జరుగుతుందని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన లాంగ్ వీడియోస్ లో చెక్ చేస్తే కనబడుతుంది. అలాగే కళలో దేవతలు కనిపిస్తే మన ఇంటిపైన దేవతల ఆశీర్వాదం ఉంటుందని చెప్పి, త్వరలోనే మనకి మంచి రోజులు వస్తున్నాయని చెప్పి అర్థం. ఇక డబ్బు గురించి ఏదైనా కళ వస్తే మనకి బాగా ధనలాభం కలిసి రాబోతుందని, అలాగే వెంట్రుకలు గనక తెల్లబడినట్టుగా కళలు వస్తే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయని చెప్పి, అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తికి తన మరణం గురించి కల వస్తే ఆరోగ్యం మెరుగుపడి ఆరోగ్యంగా తయారవుతారని చెప్పి ఇన్ని అర్థాలైతే కళలకు ఉన్నాయి. అలాగే మనలో చాలా మందికి కళలో శివుడు కనిపిస్తూ ఉంటాడు. మన కళలో గనక శివయ్య కనిపిస్తే మన జీవితంలో ఉండేటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి మన ఆదాయం పెరుగుతుందని చెప్పి అర్థం చేసుకోవాలట. అదేవిధంగా గరుడ పురాణం ప్రకారం మన ఇంట్లో ఎవరైనా మరణిస్తే వారి నగలను మనం ధరించకూడదు, వారి దుస్తులు గాని వారి వస్తువులు గాని మనం ధరించకూడదట. అలా చేస్తే మన జీవితంలో ఎన్నో ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుందని చెప్పి పెద్దవాళ్ళైతే చెప్తూ ఉంటారు. అలాగే మనలో చాలా మందికి పూజలు చేస్తున్నట్టుగా కళ్ళు వస్తాయి. ఈ విధమైనటువంటి కళలు వస్తే మన ఇంటిపైన దైవరక్ష ఉంటుందని చెప్పి అర్థం చేసుకోవాలి. అలాగే వాస్తు శాస్త్ర ప్రకారం చనిపోయిన వారి పెద్దల చిత్రపటాలను కూడా ఎప్పుడూ గోడకు తగిలించకూడదు. ఈ విధంగా చేస్తే ఇంట్లోకి ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందని చెప్పి, ముఖ్యంగా మనం నిద్రించేటువంటి పడక గదిలో గనక చనిపోయిన వారి పటాలని పెడితే భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడతాయని చెప్పి పెద్దవాళ్ళ అనుభవాలను బట్టి వాస్తు శాస్త్రం కూడా చెప్తుంది. మరణించినటువంటి మన పెద్దలు కాకి రూపంలో మన ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటారట. కాబట్టి మన ఇంటి ముందుకు వచ్చిన కాకులకు తప్పనిసరిగా ఆహారాన్ని పెట్టడం మన జీవితంలో ఒక భాగాన్ని చేసుకోవాలి. ఇక్కడ నాకు సంబంధించిన విషయం అయితే ఒకటి చెప్పాలండి. మా ఇంటి దగ్గరలోకి అయితే ఎల్లప్పుడూ కూడా కాకులు, అలాగే ఒక ఉడత కూడా వస్తూ ఉంటుంది. ఉడత అయితే మా ఇంటి దగ్గరలోకి వచ్చి గుమ్మం ముందే ఏదైనా పెట్టేంత వరకు అక్కడే ఉంటుంది. కాకులు అయితే ఒక 3-4 కాకులు బాగా అలవాటు. అవి మనుషుల్ని గుర్తు పెట్టుకుంటాయో ఏమో నాకైతే తెలియదు, కానీ మా ఇంటికి వచ్చినప్పుడు మేమేమి వెయ్యకపోతే మాత్రం మా ఇంటి ముందుకు వచ్చి మరి అరిచి నేను అన్నం గాని ఇంకా ఏదైనా వేసేంత వరకు అలాగే అరుస్తూ చూస్తూ ఉంటుంది. దగ్గరగా వెళ్లి గోడపైన వేసేంత వరకు కూడా అది ఎప్పుడు వెళ్ళిపోదు. సో ప్రతిరోజు కూడా నేను ఒక 4-5 ఇయర్స్ నుంచి కాకులకు రైస్ అయితే పెడుతూనే ఉన్నాను. అలాగే ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు మన ఇంటి ముందుకు కాకి వచ్చి అరిస్తే ఆ పనుల్లోనట తప్పనిసరిగా విజయం సాధిస్తారట. అలాగే మన ఒంట్లో నుంచి రక్తం కారుతున్నట్లుగా కల వస్తే చాలా మంది అది రాక్షసులు గాని దెయ్యాలు గాని తిరుగుతున్నాయని చెప్పి, ఇంట్లో అలాంటివేదో దుష్టశక్తులు ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఒంట్లో నుంచి రక్తం కారుతున్నట్లుగా కల వస్తే మాత్రం ఏమాత్రం భయపడనక్కర్లేదు, అది శుభానికి సూచన. అలాగే మనల్ని ఎవరైనా చంపినట్లుగా కలిస్తే మన జీవితంలో ఆస్తుపాస్తులు పెరగబోతున్నాయని చెప్పి ఒక శుభ సంకేతంగా పరిగణించాలి. ఇక చాలా మంది కళల్లో తరచుగా పాములు కనిపిస్తూ ఉంటాయి. కళలో పాములు కనిపించినా, కళలో పాము కాటు వేసినా లేదంటే వెంటాడినా సరే అది ఒక నెగిటివ్ ఎనర్జీగాను ఒక దుష్ట సంకేతంగాను చెప్తూ ఉంటారు. కానీ పాములు కనిపించడం అనేది చాలా మంచిదట. పాము ఒక్కొక్క రకంగా కనిపిస్తే ఒక్కొక్క అర్థం ఉంటుందట. ఈ పాములు కల్లోకి వస్తే ఏం జరుగుతుందన్నది నేను లాంగ్ వీడియో అయితే చేశాను. ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక చెక్ చేసుకోవచ్చు. అలాగే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే చనిపోయినటువంటి వాళ్ళ పెద్దల ఫోటోల్ని పర్సుల్లో పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇలా అసలు పెట్టుకోకూడదట. పర్సులో మనం లక్ష్మీ దేవతను పెడతాము, అంటే డబ్బుల్ని పెడతాం కదా. డబ్బు లక్ష్మీ స్వరూపం కాబట్టి లక్ష్మీదేవి పక్కన పర్సులో చనిపోయిన వారి ఫోటోల్ని పెట్టితే సాక్షాత్తు దైవం పక్కన అలాంటి ఫోటోలు పెట్టినట్లేనని చెప్పి పెద్దవారు పెట్టవద్దు అని చెప్పి చెప్తారు. దానికి సంకేతంగా డబ్బు సమస్యలు ఏర్పడతాయని చెప్పి ఒక నమ్మకాన్ని అయితే తీసుకొచ్చారు. ఇక ఏటి సూతకంలో ఉన్నవారు 1 సంవత్సరం పాటు ఎలాంటి శుభకార్యాల్లో అలాగే దేవుని పూజల్లో కూడా పాలు పంచుకోకూడదు. ఏటి సూతకంలో మగపిల్లల పెళ్లిళ్లు అస్సలు ఏమాత్రం కూడా చేయకూడదు. ఆడపిల్లల వివాహాలు మాత్రం చేయవచ్చు. ఇక ఈ రోజుల్లో చాలా మంది తమ పూర్వీకులకు తద్దినాలు పెట్టడం మానేస్తున్నారు కదా, ఇది చాలా తప్పట. చనిపోయినటువంటి పెద్దలను మర్చిపోయినా వారికి తద్దినాలు పెట్టకపోయినా ఆ ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూ వంశాభివృద్ధి జరగకుండా ఉంటుందట. అలాగే కళలోకి కూడా వచ్చి కనిపిస్తూ ఉండడానికి కూడా కారణం అదేనట. కాబట్టి పెద్దవారిని ఎప్పుడు కూడా స్మరించుకుంటూ వారికి
శ్రాద్ధ కర్మలు అనేవి నిర్వహిస్తూ ఉండాలి. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం నిద్రపోయేటప్పుడు మన తలను దక్షిణం వైపుకు పెట్టి కాళ్ళని ఉత్తరం వైపుకు పెట్టి నిద్రించాలి. లేదంటే ఇక్కడ నేను ఒక విషయం అండి, నా నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను, తలని 3 దిక్కుల్లో ఎటువైపు అయినా పెట్టొచ్చు, కానీ మన పడక గదిలో ఉత్తరం వైపు మాత్రం పెట్టకూడదు. దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా తెలుసు కదా. బ్లడ్ సర్క్యులేషన్ అనేది రివర్స్లో ఫ్లోటింగ్ అవుతుంది మన బాడీలో, ఆ విధంగా ఉత్తరం వైపు తల పెడితే, అందుకని చెప్పి ఉత్తరం వైపు నిద్రించకూడదు అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకాన్ని పెద్దవారు మనలోకి తీసుకొచ్చారు. అట్లాగే మన కలలోకి కుక్కలు బాగా ఏడుస్తున్నట్లుగా కలలు రావడం కూడా మంచి శకునం కాదట. ఇంటి ముందు వాస్తవంలో కూడా కుక్క ఏడవడం అనేది అంత మంచి శకునం కాదట. రాబోయేటువంటి ఆపదలను కుక్కలు మనకి పసిగట్టి ఆ విధంగా చేస్తాయని చెప్పి ఒక నమ్మకంగా ఉంటుంది. కాలభైరవుడు కదండి, కాబట్టి ఇటువంటి కళలు వచ్చినా లేదా ఇలాంటివి మన ఇంటి ముందు జరుగుతున్నా సరే వెంటనే శివయ్యకి నమస్కారం చేసుకోమని, శివారాధన చేయమని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే అమావాస్య నాడు చనిపోయినటువంటి మన పెద్దలు మన ఇంటి ముందుకి వస్తారని ఒక శాస్త్రం. కాబట్టి అమావాస్య తిథిని గుర్తుపెట్టుకుని మన పితృదేవతలకు తర్పణాలు వదలడం అనేది చాలా మంచిది. అలాగే ఒక వ్యక్తి మరణించే ముందు ఒక రోజు ముందుగానే కలలో శివపార్వతులు దర్శనమిస్తారట. అలాగే యముభటులు కలలో కనిపించి వారి పేరును కూడా అడుగుతారట. ఇవి కొంతమంది కలల్లో జరుగుతూ ఉంటాయట. అలాగే అద్దంలో ముఖం చూసుకునేటప్పుడు అద్దంలో మన ముఖం కూడా మసకగా కనిపించడం ఆ వ్యక్తి మరణ గడియలు దగ్గర పడుతున్నాయని చెప్పడానికి అర్థం. మన పురాణాల ప్రకారం బ్రహ్మ రాసిన రాతను బ్రహ్మ కూడా మార్చలేడట. కానీ దైవ మంత్రాలు జపించడం ద్వారా, పుణ్యక్షేత్రాలను దర్శించడం ద్వారా, కొన్ని దాన ధర్మాలు చేయడం ద్వారా, మంచి సత్కర్మలు చేయడం ద్వారా మనకి మంచి రాత వస్తుందట. కొన్ని అవాంతరాలు కూడా తొలగిపోయి నిండు 100 ఏళ్ల ఆయుష్ను ఆ దేవతలు ప్రసాదిస్తారు. దీనికి మన పురాణాల దగ్గర నుంచి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి కదండి. అందుకే మన పెద్దలు అంటూ ఉంటారు, శివాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అని చెప్పి. సో ఎలాగూ మన రాతను తప్పించలేము కాబట్టి పెద్దవారు కళల్లో జరిగేటువంటి కొన్ని వాటికి ఇలాంటి అర్థాలనైతే చెప్పారు. ఇదండి మనం నిద్రపోయిన తర్వాత వచ్చేటువంటి కళలకు ఉన్న ఆంతర్యం ఏంటో పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం కదా. నేనైతే నాకు తెలిసినంత వరకు, నేను సేకరించినంత వరకు సమాచారాన్ని ఒక బుక్ పైన రాసుకుని పాయింట్స్ వైజ్ గా మీకైతే నేను చెప్పడం జరిగింది. సో ఈ వీడియో నచ్చి, వీడియో గనుక ఇన్ఫర్మేటివ్ గా ఉంది అనిపిస్తే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరొక మంచి కంటెంట్ తో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.